ఒక్క గులాబ్ జామ్ తింటే నీ హెల్త్ ఏం ఖరాబ్ కాదు. అదే దొరికింది కదా అని చెప్పి 5, 6 గులాబ్ జామ్‌లు వేసుకొని బౌల్ నిండా పాకం వేసుకొని తాగితే అప్పుడు ఖరాబ్ అవుతుంది. వెల్కమ్ టు డే 27 ఆఫ్ బిల్డింగ్ ఏ లైఫ్ స్టైల్. నిన్న పెళ్లి అయిపోయిన తర్వాత దబాకే తిని పక్కనే ఒక బీచ్ ఉందంటే వచ్చినాయి అనమాట. ఐఎమ్ ఏ బీచ్ పర్సన్. 24 అవర్స్ ఉన్నామన్నా ఉండిపోతాను నేను ఇక్కడనే. నౌ కమింగ్ టు ద పాయింట్, మనం బయటికి వచ్చినప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఇంట్లో ఉన్నప్పుడు మనం ప్రాపర్గా తినాలి. నువ్వు రోజు మంచిగా తింటే ఎప్పుడో ఒకసారి ఇట్లా బయటికి వచ్చి ఒక స్వీట్ ఒక ఐస్ క్రీమ్ తింటే ఏం కాదు. బట్ నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా డైట్ ఫాలో అవుతలేవు అనుకో, ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఒక్క స్వీట్ తినోడ గిల్ట్ ఫీలింగ్ ఇస్తుంది. దట్స్ నాట్ ద గోల్, రైట్? ఐ ఈట్ ఎవ్రీథింగ్ వెన్ ఐ స్టెప్ అవుట్ బికాస్ ఐ నో వన్స్ ఐఎమ్ బ్యాక్ ఐల్ హిట్ ద జిమ్, ఐల్ స్టిక్ టు మై మీల్స్ అండ్ ఐల్ బి బ్యాక్ టు రొటీన్. ఫైనల్ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో, ఏ ఒక్క ఫుడ్ వల్ల నీ హెల్త్ ఖరాబ్ కాదు, ఏ ఒక్క ఫుడ్ వల్ల నీ హెల్త్ మంచిగా కాదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ యూ ఆర్ టేకింగ్. ఇట్స్ బీన్ మోర్ దెన్ ఎ ఇయర్ ఐ ఆమ్ ఈటింగ్ ఎవ్రీథింగ్ అండ్ స్టిల్ మెయింటైనింగ్ మై ఫిట్నెస్ గోల్స్. ఒకవేళ నీకు కూడా ఒక డైట్ ప్లాన్ కావాలంటే డైట్ అండ్ డిఎం చేయి. నీ గోల్స్ ప్రకారం నీకు ఇష్టమైన ఫుడ్స్తో ఒక డైట్ ప్లాన్ క్రియేట్ చేద్దాం.